श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवतां। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अब्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे सिद्धिलक्ष्मीगणेश्वरम्। अरुणकिरणजालैरंचिताशाकाशा विधृतजपपुटीका पुस्तकाभीतिहस्ता इतरवरकराढ्या पुल्लकल्हारसंस्था निवसतु हृदि बाला नित्यकल्याणशीला। ओं ऐं ह्रीं श्रीं क्लीं శ్రీమాత్రే నమః. అగస్త్యుల వారు హయగ్రీవుల వారిని సమీపించి రహస్యనామాలు ఇంతకుముందు చెప్పకపోవటానికి కారణం ఏంటని తనలో తాను వితర్కించుకుంటూ ఇది కాదు అనే దానికి తన వితర్కంలోనే ఇది కాకపోవచ్చు అని చెప్పి త్రోసిపుచ్చడం జరిగింది. హయగ్రీవుల వారు కూడా దాన్ని నువ్వు సరిగానే ఆలోచించావు మహాబుద్ధి తపోధన అగస్త్య లోపాముద్ర్యాపతే, చెప్పకపోవటానికి కారణము అది రహస్యము కావటమే. అంత రహస్యమైనటువంటి దాన్ని యథాలాపంగా చెప్పేయకూడదు, అందుకని చెప్పలేదు అని చెప్పి, ఇంతేకాదు నువ్వు కూడా ముందు ఇలాంటి వాళ్ళకి చెప్పు, ఇలాంటి వాళ్ళకి చెప్పద్దు. శఠుడు, దుష్టుడు, విశ్వాసం లేనటువంటి వాడు, ఇలాంటి వాళ్ళకి చెప్పవద్దు. మరి ఎవరికి చెప్పాలి? ఉపాసకాయ శుద్ధాయ దేయం నామసహస్రకం అంటే శుద్ధ ఆచరణం కలిగినటువంటి వాడికి, ఉపాసకుడైనటువంటి వాడికి, అమ్మవారి ఉపాసనలో ఉన్నటువంటి వాడికి, అలాంటి వాడికి ఉపదేశిస్తే సద్య సిద్ధి ప్రదానివై అంటే శీఘ్రంగా వాళ్ళకి ఫలితం ఇస్తుంది అమ్మవారి యొక్క ఈ సహస్రనామము అని చెప్పి ఈ విధంగా హయగ్రీవుల వారు వివరిస్తూ వచ్చినటువంటిది 16వ శ్లోకం దాకా మనం చెప్పుకోవటం జరిగింది. వేదములలో ఉన్నటువంటి వాటిని మంత్రములు అంటారు, ఇతరత్రా ఉన్నటువంటి వాటిని శ్లోకములు అనటం అనేది సామాన్యంగా జరిగేటువంటిది. ఈ విధంగా 17వ శ్లోకానికి మనము భాష్యం సహితంగా వినటానికి సన్నద్ధులై ఉన్నాము. 17వ శ్లోకం. తంత్రేషు లలితాదేవ్యాః తేషు ముఖ్యమిదం మునే శ్రీవిద్యైవతు మంత్రాణాం తత్ర కాదిర్యథా పరా. ఓ ముని అగస్త్య, మంత్రములలో శ్రీవిద్యయే శ్రేష్టమైనటువంటిది, మంత్రరాజము అనదగినటువంటిది. ఆ శ్రీవిద్యలలో కూడా కాది విద్య శ్రేష్టమైనటువంటిది. కాది విద్య అంటే తెలుసు, కకారంతో మొదలయ్యేటువంటిది, క ఏ అని చెప్పి మొదలవుతుంది. సో ఆ కాది విద్య శ్రేష్టమైనటువంటిది. అలాగే తంత్రములలో సహస్రనామములు మిక్కిలి ముఖ్యములు, సిద్ధి ప్రదాతలు అయినటువంటివి. దీనికి భాష్యం. లలితాదేవ్యా నామ సహస్రాణి తంత్రేషు చతుషష్టి సంఖ్యాకేషు పురాణేషు చ కథితాని తేషు అపి ఇదం లలితానామ సహస్రం ముఖ్యమితి యోజనయా అర్థః. లలితాదేవి యొక్క సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో తంత్రములలో ముఖ్యమైనటువంటివి. ఎన్ని తంత్రములు ఉన్నాయి అంటే చతుషష్టి సంఖ్యాకేషు పురాణేషు చ కథితాని, పురాణాల్లో చెప్పబడినటువంటివి తంత్రములు చతుషష్టి 64. కథితాని పురాణేషు చ కథితాని, పురాణాల్లో కూడా చెప్పబడ్డాయి. తేషు అపి ఇదం లలితానామ సహస్రం ముఖ్యం, అమ్మవారి యొక్క శ్రీ లలితాదేవి యొక్క సహస్రనామాలు తంత్రములలో ముఖ్యమైనటువంటిది. యోజనయా అర్థః అని ఈ విధంగా యోజన చేస్తే అర్థం వస్తుంది అని. దేవీ నామ సహస్రాణి కోటిష సంతి కుంభకే. ఓ కుంభకే అంటే కుంభజన్మన అని, ఇంతకుముందు దాంట్లో కుంభ జన్మన అనేటువంటి దానికి యౌగిక అర్థం చెప్పటమైంది, యోగపరమైనటువంటి అర్థం చెప్పాం. అదే అర్థం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కుంభకే అనేటువంటిది అగస్త్యుల వారిని సంబోధించటము. దానికి కారణం కూడా చెప్పుకున్నాము. ఆయన కుంభకము అంటే కేవల కుంభకం సిద్ధించినటువంటి మహర్షి.
అమ్మవారి యొక్క సహస్రనామాలు 1,000,000 ఉన్నాయి. కోటిశః అంటే కోట్లాది సహస్రనామాలు ఉన్నాయిట అమ్మవారికి. ఇది ఉత్తర గ్రంథానుసారాత్ తర్వాత చెప్పబడుతోంది ఆ వివరం అంతా. వాటిల్లో 10 శీఘ్ర ఫలప్రదాతలు. ఆ 10 ఏంటో చెప్పుకున్నాం మనము. గం గా శాల కావాల రాస భ. గంగా, గాయత్రి, శ్యామల, లలిత, కామేశ్వరి, వారాహి, లక్ష్మి, రాజరాజేశ్వరి, సరస్వతి, భవానీ. ఈ 10 శీఘ్ర సిద్ధిప్రదాతలు. పుందేవత్యా మంత్రాः స్త్రీదేవత్యా విద్యా ఇది మంత్రవిద్యయోः లక్షణభేదే అపి అస్యా శివశక్తి సామరస్యరూపత్వాత్ ఉభయాత్మతా ఇది ద్యోతనాయ మంత్రాణం మధ్యే విద్యా ఇత్యుక్తం. దేవతలలో విష్ణువు, శివుడు, బ్రహ్మ ఇత్యాది పుందేవతలు. లక్ష్మీ, సరస్వతి, శ్రీ లలిత, కామేశ్వరి, గాయత్రి ఇత్యాది స్త్రీ రూప దేవతలు ఉన్నారు. పుందేవతలు అంటే పురుష ఆకారంలో ఉన్నటువంటి దేవతలని ఉద్దేశించి ఉన్నటువంటి వాటిని మంత్రములు అంటారు. స్త్రీ దేవతలని ఉద్దేశించి ఉన్నటువంటి వాటిని విద్యలు అంటారు. ఇది మంత్ర విద్యల యొక్క లక్షణము. మరి లలితా సహస్రనామాల్లో శివశక్తి సామరస్య రూపత్వాత్ అంటే ఇద్దరికీ కూడా సామరస్యం చూపిస్తోంది లలితా సహస్రనామం. ఒక లలితాదేవి అమ్మవారి రూపంలోనే చెప్పటం లేదు. శివుడికి శక్తికి సామరస్యమైనటువంటి రూపము లలిత అని చెప్తోంది లలితా సహస్రనామం. అందుకని ఇప్పుడు ఇది పుందేవతకి సంబంధించిన అంటే శివుడికి సంబంధించినటువంటి మంత్రముగా తీసుకోవాలా, అమ్మవారి అయినటువంటి లలితాదేవికి లేదా శక్తికి సంబంధించినటువంటి విద్యగా తీసుకోవాలా? రెండింటి మధ్యలో ఉంటుంది. మంత్రాణం మధ్యే విద్యా ఇత్యుక్తం. కాబట్టి దేవిని పురుష రూపంలో కానీ స్త్రీ రూపంలో కానీ భక్తుని ఇచ్చని బట్టి ధ్యానం చేయొచ్చు అనేటువంటిది వికల్పంగా చెప్పబడింది. వికల్పము అంటే చాయిస్ అన్నమాట, ఆల్టర్నేటివ్. అంటే ఇలా కూడా చేయొచ్చు అని చెప్తాను చూడండి, దాన్నే వికల్పం అంటారు. మీరు శ్రద్ధగా గమనిస్తే ఏ ఇతర యంత్రానికి కూడా పురుష సూక్తంతో రుద్రాభిషేకం చేస్తామా? లక్ష్మీ యంత్రానికి కానీ సరస్వతి యంత్రానికి కానీ రుద్రాభిషేకం చేసినట్టుగా విన్నారా ఎప్పుడన్నా? నాకు తెలిసినంత మటుకు నేనైతే వినలేదు. శ్రీచక్రానికి అందున మేరు ప్రస్థారానికి రుద్రాభిషేకం చేయవచ్చు. ఎందుకంటే అమ్మవారే అయ్యవారు, అయ్యవారే అమ్మవారు. ఇద్దరికీ అభేదం సూచించేటువంటిది శ్రీయంత్రము లేదా శ్రీచక్రం. దీనికి ఒక దృష్టాంతం చెప్పాలి అని అంటే, శుద్ధ స్ఫటికము సమీపంలో అంటే దగ్గరలో ఒక ఎర్రటి మందార పుష్పం ఉంచితే స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. పుష్పాన్ని పక్కకు తీస్తే స్ఫటికము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఏ వర్ణము ఉండదు. ఇత్యుక్తే అంటే ఈ విధంగా చెప్పటంతో, ఈ దృష్టాంతంతో ఏమర్థం చేసుకోవాలంటే, శివుడు శుద్ధ స్ఫటిక వర్ణం. శివుని గురించి వర్ణించేటప్పుడు శుద్ధ స్ఫటికాకృతిం అని కూడా వర్ణిస్తారు. అంటే ఏ రంగు లేనటువంటి వాడు, ఏ వికారము లేనటువంటి వాడు, అంటే సాక్షాత్ పరమాత్మ. అమ్మవారు ప్రకృతి. ఆ స్ఫటికం దగ్గర ఎర్రని వర్ణము ఉన్నటువంటి మందార పుష్పాన్నో ఇత్యాది ఏదైనా రంగు వస్తువుని ఉంచితే స్ఫటికం కూడా అలా కనిపిస్తుంది. అలాగే అమ్మవారి సామీప్యంలో పరమాత్మ కూడా అదే గుణాలతోటి భాసిస్తారు. నిజం చెప్పాలి అంటే మనలో కలిగేటువంటి భావ వికారాలే మనం ఆత్మయందు అధ్యారోపణ చేస్తున్నాం అనేటువంటి భగవత్పాదుల వారు వివరణ ఇవ్వనే ఇచ్చారు. అయినా కూడా ఇక్కడ మనము పౌరాణికమైనటువంటి లలితా సహస్రనామానికి భాష్యం చెప్పుకుంటున్నాం కాబట్టి శివుడికి శక్తికి అభేదం అని చెప్పటానికి స్ఫటికము, మందార వర్ణం, మందార పువ్వు. సో ఇప్పుడు ఆ స్ఫటికము ప్రకృతి లేకపోతే పరమాత్మ? మందార పువ్వు పక్కన ఉంచినప్పుడు ఎర్రగా కనిపిస్తోంది అంటే ప్రకృతి యొక్క అధ్యాస చేత, అధ్యారోపణతో పరమాత్మ ఆ వర్ణంలో ఉన్నట్టు కనిపిస్తారు. అదేవిధంగా శ్రీచక్రానికి శివాభిషేకం చేసిన అంటే రుద్రాభిషేకం చేసినా సరిపోతుంది, లేదా శ్రీ సూక్తం ఇత్యాది సూక్తాలతో అభిషేకం చేసినా కూడా సమంజసమేది, విరుద్ధం ఎక్కడా లేదు.
అతయేవ దేవతాధ్యానే ఐచ్ఛికో వికల్ప స్మర్యతే పుంరూపం వా స్మరద్దేవీం స్త్రీరూపం వా చింతయేత్. అందుకని అమ్మవారిగా అయినా భావించవచ్చు, అయ్యవారిగా అయినా కూడా భావించవచ్చు. శివశక్తుల యొక్క సామరస్యం పొందినటువంటి స్వరూపమే అధిదేవతగా కలిగినటువంటిది లలితా సహస్రనామం. తద్వారా అమ్మవారిని పురుష రూపంలో, అమ్మవారంటే ఇక్కడ లలితాదేవిని పురుష రూపంలో అయినా స్త్రీ రూపంలో అయినా కూడా భక్తుని యొక్క ఇచ్ఛని బట్టి ధ్యానం చేయవచ్చు అనేటువంటిది వికల్పం చెప్పబడింది. ఈ లక్షణం ఎవరిది అంటే సచ్చిదానంద పరబ్రహ్మమునది. అంటే సచ్చిదానంద లక్షణము అయినటువంటి నిర్గుణ పరబ్రహ్మముగా కూడా ధ్యానించవచ్చు. అంటే నిజం చెప్పాలంటే నిర్గుణ పరబ్రహ్మంనే లలితాదేవిగా పురాణంలో వర్ణించారు అని మనకి చెప్పకనే వ్యాసుల వారు చెప్పారు. అంటే రూపము నామము ఆ నిర్గుణ పరబ్రహ్మముకి కల్పించి లలిత అనేటువంటి నామంతో ఆ రూపంతో పురాణంలో వర్ణించారు. కేవలం దేవీ స్వరూపానికే కాకుండా స్త్రీ పురుష భేదము కాకుండా మాలా మంత్రాలకు కూడా, మంత్రాల్లో కూడా స్త్రీ పురుష భేదాలు ఉన్నాయి. ఈ లలితా సహస్రనామాల్లో అయితే పరబ్రహ్మని తెలియచేసేటువంటి త్రిలింగకములు అయినటువంటి నామములు చెప్పబడ్డాయి. త్రిలింగకములు అంటే అది పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం, 3 లింగములతో ఉన్నటువంటివి ఈ మంత్రాల్లో ఉన్నాయి. దానికి ఉదాహరణ దృష్టాంతం చెప్తున్నారు. అథవా ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం ఇది మాలామంత్రేపి స్త్రీ పుంస విభేదేన భేద ఏతత్ అభిప్రాయేణైవ గుణనిధి శ్రీమాత పరంజ్యోతి ఇత్యాదీని నామాని త్రిలింగకాని సంపత్స్యంతే. గుణనిధి అనేటువంటిది పుంలింగ మంత్రం, శ్రీమాత అనేటువంటిది విద్య అంటే అమ్మవారికి సంబంధించి స్త్రీ రూపంలో చెప్పేటువంటిది కాబట్టి స్త్రీలింగంతో ఉన్నటువంటిది. అంటే శబ్దపరంగా కూడా స్త్రీలింగ శబ్దం అది. పరంజ్యోతి అనేటువంటిది నపుంసకలింగం మంత్రం. ఇంతేకాకుండా మంత్రము అని ఎప్పుడైతే అంటారో ఇక్కడ మంత్రంలో భేదాలు చెప్పబోతున్నారు. ఆ మంత్రంలో 5 రకాలైనటువంటి భేదాలు ఉంటాయి. ఆ 5 భేదాలు పిండ, కర్తరీ, బీజ, మంత్ర, మాలా భేదేన పంచవిధేషు మంత్రేషు పంచదశాక్షరాణం మంత్రరూపత్వాత్. పిండమంత్రములు, కర్తరీ మంత్రములు, బీజమంత్రములు, మంత్రములు, మాలామంత్రములు అని 5 విధాలు. పంచదశలో 3 కూటములు ఉన్నాయి, 15 అచ్చులు ఉన్నాయి. అందువలన పంచదశి మంత్రాన్ని మాలామంత్రము అని చెప్పడం సమంజసం. అదేంటండి క్లీం అనేటువంటి ఇత్యాది హల్లులు ఉన్నాయి కదా అంటే అచ్చులతోటనే సంఖ్యాగణనం చేయాలి. అక్షరాల యొక్క సంఖ్యని అచ్చులతోటే చేయాలి, కానీ కేవలం హల్లులతోటి చెయ్యరు. ఆ నియమంతో పంచదశలో 15 అక్షరాలు కాబట్టి 15 అక్షరాలు ఉన్నటువంటి పంచదశి మంత్రము అని చెప్పాలి. ఇది ఎక్కడి నుంచి అంటే నిత్యాతంత్రము, తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటిది ఇక్కడ ఉదాహరించారు. అందుకనే తదుక్తం నిత్యాతంత్రే మంత్ర ఏకాక్షర పిండా కర్తర్యో ద్వ్యక్షర మతా వర్ణత్రయం సమారభ్య నవార్ణావధి బీజకాహ. నిత్యాతంత్రంలో ఒకే అక్షరం ఉన్నటువంటి వాటిని పిండమంత్రములు అంటారు. 2 అక్షరములు ఉన్నటువంటి వాటిని కర్తరీ మంత్రములు అంటారు. 3 అక్షరముల నుంచి 9 అక్షరముల వరకు ఉన్నటువంటివి బీజమంత్రములు. 10 అక్షరాల నుంచి 20 అక్షరముల వరకు ఉన్నటువంటి వాటిని మంత్రములు. 20 అక్షరాల కంటే పైన ఎన్ని అక్షరాలైనా ఉండనివ్వండి, అవన్నీ కూడా మాలామంత్రములు అంటారు. కాబట్టి పంచదశి మంత్రము అని, స్త్రీ దైవత్యం అవటంతో విద్య అని కూడా చెప్పవచ్చు. మంత్ర ఏకాక్షరా పిండా కర్తర్యో ద్వ్యక్షరా మతా వర్ణత్రయం సమారభ్య నవార్ణావధిబీజకా తతో దశార్ణమారభ్య యావద్వింశతి మంత్రకా. అంటే 10 నుంచి 20 వరకు ఉంటే మంత్రములు అంటారు. తత ఊర్ధ్వం గత మాలా తాసు భేదో న విద్యతే ఇత్యాది. 20 పైన ఇంకెన్ని అక్షరాలు ఉన్నా కూడా దాన్ని మాలామంత్రం అని అంటారు. మాలామంత్రాల్లో మీకు తెలిసినటువంటిది ఒక్క ఉదాహరణ చెప్పండి.
దేవి ఖడ్గమాల, నామంలోనే ఉంది మాల అని. సో దేవి ఖడ్గమాల మాలా మంత్రం, మాలా మహామంత్రస్య అని చెప్తారు. కాదిహి కకార ఆదిహి యస్యాం సా కాదిహి, కకారము మొదలుగా ఉండేటువంటిది కాది అంటారు. కాళీ శక్తి, కాయితి తంత్రరాజ ప్రసిద్ధ కాది నామశక్తి అభిన్నా సా. కాళీ అమ్మవారినే తంత్రశాస్త్రం ప్రకారము కా అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. కకారము ఆది ఎందు కలిగినటువంటి కాళీ శక్తిని కానీ, తంత్రరాజంలో ప్రసిద్ధమైనటువంటి నాద సంజ్ఞ కలిగినటువంటి శక్తిని కానీ గ్రహించాలి. అతయేవ కాది సంజ్ఞా భవద్రూపా సా శక్తి సర్వసిద్ధయే ఇత్యాది తత్రైవ దేవీం ప్రతి అంటే అమ్మవారిని ఉద్దేశించి శివవాక్యం, శివుడు చెప్పినటువంటి వాక్యం, అమ్మవారిని ఉద్దేశించి చెప్పినటువంటిది. శివుడు ఒకచోట ఓ దేవి కాది సంజ్ఞ గల నీ రూపం అన్ని సిద్ధులను ఇచ్చును అని అమ్మవారితో అన్నట్లుగా చెప్తున్నారు. సో కాది సంజ్ఞ కలిగినటువంటి శక్తి ఒకటి ఉన్నది అనేటువంటిది దీంతో తెలుస్తోంది. సాచ కామో యోని కమలా వజ్రపాణిర్గుహా సా మాతరిశ్వాభ్రమింద్ర పునర్గుహా సకలా మాయయా చ పురూచ్యేషా విశ్వమాతాది విద్యా ఇది ఆధర్వణై పఠ్యమాన త్రైపురసూక్తస్థాయాం రుచ్యుద్ధృత. రుచ్యుద్ధృత అంటే రుక్కుల నుంచి ఉద్ధరింపబడినటువంటిది. ఎక్కడుందంటే అధర్వణై పఠ్యమాన అంటే అధర్వణై అంటే అధర్వణ వేదం చదివేటువంటి వాళ్ళతోటి త్రైపుర సూక్త స్థాయ, త్రిపుర సూక్తము, త్రిపురా సూక్తం అనేటువంటిది ఒకటి ఉంది అధర్వణ వేదంలో, దాన్ని వివరిస్తున్నారనమాట. ఈ కాది విద్య అధర్వణ వేదం అందలి త్రిపురా సూక్తములో ఉన్నటువంటి రుక్కు నుంచి ఉద్ధరింపబడింది. దీన్నే మంత్రోద్ధారము అంటారు. వేదములలో మంత్రములు డైరెక్ట్గా చెప్పబడలేదు, వాటిని ఋషులు దర్శించి ఆ మంత్రాన్ని తత్సూక్తం నుంచి కానీ ఆ రుక్కుల నుంచి కానీ ఉద్ధరించి మంత్ర రూపంలో అందించారు. వాటిని వేదవ్యాస మహర్షి పురాణాల ద్వారా మనందరికీ అందించారు. ఉదాహరణ చెప్పాలంటే అథర్వ శీర్షోపనిషత్తులో గం గణపతయే నమః అది మంత్రం. అక్కడ మంత్రం అని ఎక్కడ చెప్పబడలేదు వేదంలో. సో మంత్రోద్ధారకులు దాన్ని గణపతి మంత్రం అని తీసుకొచ్చారు. అలాగే లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, లలితాదేవికి కూడా. సో ఈ కాది విద్య అంటే పంచదశి, కకారంతో మొదలయ్యేటువంటి పంచదశి రూపం. త్రిపురా సూక్తంలో ఉండేటువంటి రుక్కుల నుంచి, రుక్ అంటే ఋగ్వేద మంత్రం, ఆ ఋగ్వేద మంత్రం నుంచి ఉద్ధరింపబడింది. మంత్రోద్ధారకులు ఋషులు ఆ విధంగా వేదంలో ఉన్నటువంటి వాటిని ఉద్ధరించి అంటే దాన్ని రిఫైన్ చేసి అని చెప్పుకోవచ్చు. దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. తంత్రభేదేన ఉద్ధృతానాం విద్యానాం సర్వవేదాంత ప్రత్యయ న్యాయేన ఐక్యే అపి ఉపాసక రుచి అనుసారేణ కల్పితం తారతమ్యం అపి అస్తి ఇత్యాహ పరేతి. ఇది ఉపాసకుని యొక్క రుచిని అనుసరించి ఆ మంత్రాలని చిన్న చిన్న వేరియేషన్స్ ఉండటం అనేటువంటిది సహజము. అది దానికి కారణం ఏంటంటే ఉపాసకుని యొక్క రుచి అంటే అక్కడ టేస్ట్ అని కాదు, అభిరుచిని బట్టి, ఆ ఉపాసకుని యొక్క అభిరుచిని బట్టి మంత్ర ఉద్ధారణ కొన్ని అక్షరాలు అటు ఇటు కావచ్చు, కించిత్ భిన్నం ఉండవచ్చు మంత్రాల్లో. అది ఇంకొక మంత్రం అవుతుంది. అలాగే హాది విద్య తయారైంది. భావార్థ ప్రభృత్యర్థానాం సర్వేషాం తత్రైవ సామంజస్యాత్ సప్తత్రింశదక్షరైః షట్త్రింశత్తత్వాతీత రూపాయాః కాది విద్య అతిరిక్త స్వసంభవాత్ చేతి భావః. 36 తత్వాల గురించి వివరించేటువంటిది. తదిదం అస్మాభిః వరివస్య రహస్యేవ విద్యాంతరేషు తద్ అసామంజస్య ప్రదర్శనపూర్వం నిరూపితం. వరివస్య రహస్యంలో ఎక్కడెక్కడైతే భేదాలు ఉన్నాయో, అంగీకారయోగ్యం కానివాటి ఉన్నాయో, అంగీకారయోగ్యమైనటువంటి ఏవో అవన్నీ కూడా వివరంగా వివరించటము లేదా ఖండించటం రెండు కూడా చేయబడ్డాయి, నిరూపించడం జరిగింది ఇక్కడ. అజ్ వ్యంజన అంటే అచ్చులు, వ్యంజనములు. అచ్చులు 16, వ్యంజనములు మిగిలినవి. అజ్వ్యంజన బిందుత్రయ నాదత్రతయై విభావితాకార
షట్త్రింశత్తత్వాత్మ తత్వాతీత చ కేవలా విద్యా ఇది. ఉదాహరణకి ఇప్పుడు ఈ పంచదశి దీన్ని తీసుకుంటే త్రిపురా సూక్తంలోంచి ఉద్ధరింపబడినటువంటి విధానాన్ని ఇక్కడ గ్రంథకర్త వివరిస్తున్నారు. మొట్టమొదటి కాది విద్య గురించి ఇక్కడ చెప్తున్నాం కాబట్టి శ్రేష్టమైనటువంటిది కాది విద్య అని భాస్కర్ రాయల వారే చెప్పున్నారు. దీన్ని మొట్టమొదటి సిద్ధింపు చేసుకున్నటువంటి వారు మన్మధుడు. అది మనం ఆల్రెడీ లలితా ఉపాఖ్యానంలో చూస్తున్నాం. అమ్మవారిని ప్రసన్నం చేసుకుని దేహభావం పొందినటువంటిది మన్మధుడు. కామో అంటే కకారానికి కామో, ఏకారానికి యోని, ఈకారానికి యోని అంటే ఆధారము అని, ఈకారానికి కమల, లకారానికి వజ్రపాణి, హ్రీంకారానికి గుహ, హకారానికి హ, సకారానికి సా, కకారానికి మాతరి, హకారానికి శ్వాభ్ర, మళ్ళీ లకారంకి ఇంద్ర, హ్రీంకారానికి పునః గుహ. హ్రీం ఎక్కడొచ్చినా కూడా గుహ అనే తీసుకుంటున్నారు. ఈ రెండో చోట కూడా హ్రీం అంటే గుహ. సకలకి సకల, మళ్ళీ తర్వాత చిట్ట చివరి వచ్చేటువంటి హ్రీంకారానికి మాయయా చ పురుచేష విశ్వమాతాది విద్య. అంటే ఈ బీజాక్షరముల కూడికయే శ్రీ విద్య, కాది విద్య అని చెప్పబడుతుంది. వేదాంత వాక్యాలు ఎన్ని విధాలుగా ఉన్నా కూడా అన్నింటి యొక్క ముఖ్యోద్దేశము అద్వయ బ్రహ్మని బోధించటం. ఆ ఉద్దేశంతో అన్నీ కూడా ఐక్యం పొందినట్లుగా, అంటే అద్వయ బ్రహ్మ ప్రతిపాదనలో ఐక్యతను పొందినట్లుగా అనేక తంత్రాల్లో, అనేక పద్ధతుల్లో, అనేక విద్యలను వర్ణించినప్పటికీ అవన్నీ కూడా అమ్మవారి తత్వాన్ని బోధించటంలో ఏకత్వాన్ని పొందుతున్నాయి. అంటే అన్నింటి యొక్క గమ్యము ఒకటే, అమ్మవారిని గురించి చెప్పటమే. అయినా కూడా ఉపాసకుల యొక్క ఆసక్తిని బట్టి, రుచి అంటే ఆసక్తి, అక్కడ ఉపాసకుని యొక్క రుచిని బట్టి విద్యలలో తారతమ్యాలు ఏర్పడటానికి కారణం అది. ఎందుకు ఇంతమంది దేవతలు ఉన్నారు అంటారు కదా, అది ఉపాసకుల యొక్క అభిరుచిని బట్టి. సరస్వతి, లక్ష్మి, లలిత, కాళీ, దుర్గా. ఉగ్ర రూపాన్ని చేద్దాం అనుకునేటువంటి వాడు కాళీని చేస్తున్నాడు. సౌమ్య రూపాన్ని ఉపాసించాలి అనుకునేటువంటి వాడు లలితాదేవిని చేస్తున్నాడు. శ్రీ విద్యలలో కాది విద్య శ్రేష్టమైనటువంటిది. కాది విద్య శరీరము అంటే కాది విద్య యొక్క వివరణ అనమాట. ఇక్కడ కొంచెం విస్తృత వివరణ లేదు, సంక్షిప్తంగానే ఉంటుంది. అచ్చులు, హల్లులు, బిందుత్రయము, నాదత్రయములతో కూడి ఉన్నటువంటిది ఈ కాది విద్య. అవి వరుసగా శివ, శక్తి, సదాశివ, ఈశ్వర, శుద్ధ విద్య, మాయ, కాల, కళా, విద్య, రాగ, నిత్య, పురుష, ప్రకృతి, అహంకార, బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు 5, తన్మాత్రలు 5, పంచభూతాలు 5, మొత్తం కలిసి 36 తత్వాలతో కూడినటువంటిది కాది విద్య. భావార్థము మొదలుగా ఉన్నటువంటి 6 అర్థములు కూడా కాది విద్య యందు సమంజసములవుతున్నాయి, అంటే ఐక్యం పొందుతున్నాయి అని. అదే ఇంతకుముందు చెప్పినటువంటిది షట్త్రింశత్ తత్వాత్మ తత్వాతీత చ కేవలా విద్య ఇది. కిం చ యదక్షరైకమాత్రేపి సంసిద్ధే స్పర్ధతే నరః రవితార్ష్యేందు కందర్ప శంకరానల విష్ణుభిః యదేకాదశ మాధారం బీజం కోణత్రయాత్మకం బ్రహ్మాండాది కటాహాంతం జగదద్వ్యాపి దృశ్యతే ఇత్యాదేః గురుముఖైక వేద్యః రహస్యార్థో న హాది విద్యాసు సమంజసః. ఇక్కడ 6 భావార్థాలు అని చెప్పుకున్నాం కదా, 6 అర్థములు. ఆ 6 అర్థాలు భావార్థాలు. 6 అర్థాలు ఏంటంటే మొట్టమొదటిది భావార్థము, సంప్రదాయార్థము, నిగమార్థము, సర్వరహస్యార్థము, మహాతత్వార్థము, కౌలికార్థము ఇంకొకటి. సో ఈ విధంగా అర్థములు 6 రకాలు అని చెప్పినటువంటివి. వీటిని కించిత్ వివరిస్తాను. భావార్థం అంటే మంత్రములో ఉండేటువంటి అక్షరముల యొక్క అర్థం భావార్థం. సంప్రదాయార్థం అంటే గురువు శిష్యుడికి మాత్రమే తెలియసేటట్టుగా చెప్పేటువంటిది. అంటే శ్రేష్ఠుడైనటువంటి శిష్యుడికి కొన్ని రహస్యమైనటువంటి కూడా చెప్తారు.
ఆ శిష్యుడికి మాత్రమే తెలిసేటట్లుగా రహస్యంగా చెప్పటం మహాబోధ రూప అర్థం అది. మూడోది నిగమార్థం. శివుడు, గురువు, శిష్యుడు, లేదా దైవము, గురువు, శిష్యుడు, ఈ ముగ్గురికి ఐక్యానుసంధానం బుద్ధిలో భావించటము నిగమార్థం. కౌలికార్థం చక్రము, శ్రీమాత, శ్రీవిద్య, శ్రీ గురువు, శిష్యుడు, ఐదుగురు. శిష్యుడు అంటే ఇక్కడ ఉపాసకుడు ఎవరైతే ఉన్నారో అతను. సో ఈ ఐదింటిని అంటే ఈ ఐదుగురికి లేదా ఈ ఐదింటిని ఐక్యానుసంధానం చేయటమే కౌలికార్థము. ఐదవది సర్వరహస్యార్థము. మూలాధారంలోని కుండలిని తానే అని బుద్ధిలో భావించటమే సర్వరహస్యార్థం. మహాతత్వార్థము పరమాత్మయే తాను అని భావించటము లేదా జీవేశ్వరులకి అభేద భావన, ఇది మహాతత్వార్థం. పంచదశి మంత్రంలో 33 అక్షరాల చేత, అంటే అక్షరాలు 33 ఎలా అయినాయి అని అంటే అచ్చులు, హల్లులు అన్నీ. ఇప్పుడు ఉదాహరణకి ఈకారం ఉందనుకోండి, అది ఇకారానికి ఈకి ఈ క ప్లస్ ఆ క, అది రెండైంది. క్ అనేటువంటిది వ్యంజనము, ఆ అనేటువంటిది అచ్చు, అక్కడ 2 అక్షరాలు అయింది. సో అలా ఒక్కొక్క దాన్ని విచ్ఛిత్తి చేసి సంఖ్య లెక్క పెడితే మీకు 33 అక్షరాలు అవుతాయి. 33 అక్షరాలతోటి 36 తత్వములకు అతీత స్వరూపము కూడా బోధింపబడుతోంది. ఈ తత్వ విభాగము కాది విద్య యందే సంభవించును, ఇతర విద్యల యందు అసంభవము. ఇది వరివస్య రహస్యంలో నిరూపించారు. వరివస్య రహస్యం అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. శాక్తేయ అద్వైతంలో ప్రస్థానత్రయము అంటే లలితా సహస్రనామ భాష్యము, యోగిని హృదయము, వరివస్య రహస్యము, ఈ మూడింటిని అధ్యయనం చేస్తే శాక్తేయ ప్రస్థానత్రయము లేదా శాక్తేయ అద్వైత ప్రస్థానత్రయము అధ్యయనం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పటికీ అమ్మవారి అనుగ్రహంతో మొట్టమొదటిది అధ్యయనం చేయటానికి మీ అందరికీ కూడా అనుగ్రహం వచ్చింది అమ్మవారిది. సో మిగతా 2 దైవానుగ్రహం ఉంటే మనకు సమయం అనుకూలించి చెప్పుకుంటామేమో. చత్వార ఈం బిభ్రతి క్షేమయంత ఇత్యత్రాపి కాదిపక్ష ఏవ స్వరసైత్యేకే హాదిపక్షేపి తుల్యమితి రహస్యం కిం చ త్రిపుర ఉపనిషత్తులో అధైతస్య పరం గహ్వరం వ్యాఖ్యాస్యామః ఇత్యాదిన గాయత్రీ పంచదశ్యోః ఏకరూపత్వం వక్తుం తత్పదకకారయోః ఏవ ఏకార్థత్వం ఉక్తం. అచ్చులు, హల్లులు, 3 బిందువులు, 3 నాదములు, ఇవన్నీ కలిసి 37 అక్షరములే 36 తత్వాలు. తత్వాతీతమైనటువంటి జ్ఞానస్వరూపము జగత్ అతీతమని తెలుసుకోవచ్చు. దాన్ని తెలుసుకోవాలనే అందులో రహస్యార్థం. అంతేకాకుండా సూర్యుడు, గరుత్మంతుడు, చంద్రుడు, మన్మధుడు, శంకరుడు, అగ్ని, విష్ణువు, వీరలు అంటే అమ్మవారి యొక్క శ్రేష్ఠ ఉపాసకులు, వీళ్లతోటి స్పర్ధని పొందేటువంటి శక్తి కలవాడవుతాడు ఉపాసకుడు. 11వ వచ్చైనటువంటి ఏకారమే అన్నింటికి కూడా ప్రాణము ఆ పంచదశి మంత్రంలో. అది ముక్కోణపు బీజము. అదే బ్రహ్మాండము మొదలు కటహము అంటే లలితా ఉపాఖ్యానం చెప్పినప్పుడు చెప్పాను. నగరము, బ్రహ్మాండం నుంచి నగరం వరకు కూడా వస్తురూపంగా, అంటే మనం ఉండే ప్రదేశం వరకు కూడా వస్తురూపంగా పరిణమించింది. ఈ రహస్యము ఏకార బీజంతో కూడినటువంటి కాది విద్య ఎందే సంభవిస్తోంది. ఏ అనేటువంటి బీజం లేనటువంటి హాది విద్యలో ఇది సమంజసం కాదు. హాది విద్యలో ఏకారం లేదు, అందుకని ఈ వివరణ అక్కడ సమంజసం కాదు, కుదరదు అని చెప్తున్నారు. ఈ వివరణ అంతా ఇదంతా కూడా గురువుల వల్లనే తెలుసుకోవాలి. చత్వార ఈం బిభ్రతి అనే మంత్రం కూడా హ్రీంకార చతుష్టయుక్త కాది విద్యేందే స్వరసముగా అన్వయించునని కొందరు అంటున్నారు. సాధారణంగా ప్రథమ స్థాయిలో ఉపదేశించేటువంటి పంచదశి కాది విద్యలో 3 ఈంకారాలే ఉంటాయి. కానీ 16 అక్షరాలు ఉండేటువంటి త్రిపుర సుందరి విద్యలో శ్రీవిద్య అంటారు దాన్ని. అందులో 4 ఈకారాలు ఉంటాయి. అందుకని 4 ఈకారాలతో ఉండేటువంటి మంత్రము కాది విద్యలోనే అన్వయం జరుగుతుంది. అంటే అది కూడా కాది విద్య. పంచదశి అంటే 15 బీజాక్షరాలతో ఉన్నటువంటి పంచదశి. అంతేకాకుండా 4 ఈంకారాలతో ఉన్నటువంటిది
16 అక్షరాలు ఉన్నప్పటికీ కూడా అది కూడా కాది విద్య అని ఒక వర్గం అంటారు. కానీ హాది విద్య ఎందు కూడా ఇది సమానమే అని ఇంకొంతమంది చెప్తారు. త్రిపుర ఉపనిషత్తులో గాయత్రికి పంచదశికి అంటే 24 అక్షరాలు ఉన్నటువంటి గాయత్రి మంత్రానికి పంచదశికి సమానార్థకత్వం కలది అని బోధిస్తూ గాయత్రిలో ఉన్నటువంటి తత్స వితుహ్వరేణ్యలో తత్స అనేటువంటి దానికి పంచదశిలోని కకారానికి ఏకార్థం స్పష్టం, రెండిటికి సమానమైనటువంటి అర్థం. ఇదే విధంగా మిగిలిన అక్షరాలకు కూడా సమానార్థకం అనేటువంటిది నిరూపించబడింది. ఇటు ఏకార్థకత్వము కాది విద్యలోనే అనుకూలిస్తోంది. అంటే కాది విద్య గాయత్రి మంత్రంతో సమానమైనటువంటిది. త్రిశతిలో ఒక్కొక్క మంత్రాక్షరానికి అంటే పంచదశలో ఉండేటువంటి ఒక్కొక్క బీజాక్షరానికి 20 నామాల చొప్పున త్రిశతి నామాధ్యక్షరముల నిర్ణయము కాది విద్యను ఆధారంగా చేసుకుని కామేశ్వరునిచే చెప్పబడింది. తంత్రరాజంలో హాది విద్యను ముందుగా ఉద్ధరించడానికి ఇంకొక కారణం ఉంది, అది వేరే కారణం. ఇది ప్రథమ ఉపాధేయమని అర్థం కాదు. అంటే ముందుగా దాన్ని ఉద్ధరించినంత మాత్రాన అదే ఫస్ట్ స్వీకరించాలి అని అలా అని కాదు. తృతీయ కూటమును ముందుగా ఉద్ధరించుట, దానిలో ఒక అక్షరమును అధికంగా ఉంచి మిగిలిన కూటములు మొదట చెప్పబడ్డాయి హాది విద్యలో. ఇది కాబట్టే త్రిపుర సూక్తంలో షష్టం అనేటువంటి రుక్కు అంటే ఋగ్వేద మంత్రం, ఆ రుక్కుతోటి కాది విద్య తర్వాతనే హాది విద్య చెప్పబడింది త్రిపుర సూక్తంలో. సౌందర్యలహరిలో శివశక్తి కామ, ఇక్కడ 2 శ్లోకాలు శివశక్త్యాయుక్తో అలా, అలాగే కామ అని స్టార్ట్ అయ్యేటువంటిది ఇంకొక శ్లోకం ఉంది. ఈ 2 శ్లోకాలు కూడా కాది పరంగాను హాది విద్యా పరంగాను కూడా వ్యాఖ్యానం చేయబడ్డాయి. అది సౌందర్యలహరి వ్యాఖ్యానాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ మొత్తం అన్నింటిని పరిశీలించితే స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే శ్రీ విద్యలలో కాది విద్య శ్రేష్టమైనటువంటిది. దీంతో 17వ శ్లోకానికి భాష్యం చెప్పుకోవటం అయింది. ఇప్పుడు 18వ శ్లోకం. పురాణాం శ్రీపురమివ శక్తీనాం లలితా యథా శ్రీ విద్యోపాసకానాం చ యథా దేవో పర శివ. సంక్షిప్తార్థం చెప్తాను. పురములలో శ్రీపురం, శక్తులలో లలితాదేవి. వీరి వలె శ్రీ విద్యోపాసకులలో శ్రేష్ఠుడెవరు? పురాణాం శ్రీపురమివ శక్తీనాం లలితా యథా శ్రీ విద్యోపాసకానాం చ యథా దేవో పరః శివః. స్పష్టంగా శివుడు శ్లోకంలోనే చెప్పబడింది. సో దీనికి భాష్యం చెప్తాను. సో సంక్షిప్తార్థం ఏంటంటే పురములలో శ్రీపురము, శక్తులలో లలితాదేవి, శ్రీ విద్యోపాసకులలో శ్రేష్ఠుడైనటువంటి వారు శివుడు. వీరి వలె అంటే పురములలో శ్రీపురం వలె, శక్తులలో అమ్మవారు లలితాదేవి వలె, శ్రీ విద్యోపాసకులలో శివుని వలె సహస్రనామాల్లో లలితా సహస్రనామం శ్రేష్టమైనటువంటిది అని హయగ్రీవులు వారు చెప్తున్నారు అగస్త్యుల వారితోటి. దీనికి భాష్యం ఉపాసకానాం ఇత్యే అంతాశ్చతస్రో నిర్ధారణే షష్ట్య ఉపాస్తే పరమం ఫలం ఉపాస్యాభేద సచ పరశివే సార్వకాలిక ఏవ అస్తి ఇది ఉపాసకత్వం తస్యాపి అవిశిష్టం కథం అన్యథా తస్య అధినాథత్వం తద్ అభేద అనునందానం అస్మదాదీనాం చ సంగచ్చతే. దేవి అభేదానుసంధాన ధార్జ్య బల లబ్ధా అభేదేన గురుణా సహ శివస్యాపి అభేద అనుసంధానాత్ దేవి అభేదలాభస్య నాథైకద్వారకతయా సిద్ధాంత రహస్యత్వాది ఇత్యాశయే రహస్యత్వాత్ ఇతి ఆశయేన ఆహ పరః శివః ఇతి పరమశివ ఇత్యర్థః. తేన గణరుద్రాది నిరాసః. గణరుద్రాది నిరాస, గణములు రుద్రుడు వీళ్ళందరినీ కూడా తిరస్కరించబడ్డారు. పరమశివుడు గురించి మాత్రమే ఇక్కడ చెప్పబడుతోంది. దీనికి ఇప్పుడు భాష్యానికి నేను వివరణ ఇస్తాను. శ్లోకంలో మనకి మంత్రాణం, పురాణం, శక్తీనాం, ఉపాసకానాం ఈ 4 పదాలు అంటే పురాణం శ్రీపురమివ, శక్తీనాం లలితాయత, శ్రీ విద్యోపాసకానాం చ యథాదేవో పరశివ, ఉపాసకానాం ఈ శబ్దాలు ఈ పదాలన్నీ కూడా నిర్ధారణ షష్ఠి అంటారు. షష్ఠి విభక్తిలో
నిర్ధారణ షష్ఠి, సంబంధ షష్ఠి, అట్లా విభక్తి కారక ప్రకరణం అని చెప్పి వ్యాకరణంలో ఒకటి ఉంది. ఆ కారక ప్రకరణంలో విభిన్నమైనటువంటి విభక్తి, వాటికి సంబంధించినటువంటి వ్యుత్పత్తులు అన్నీ కూడా వివరించబడతాయి. ఇప్పుడు ఒక సమూహంలోంచి అంటే కొందరిలోంచి నిర్ధారణ చేసి ఒకరికి శ్రేష్టత్వము లేదా అల్పత్వం ఉన్నది అని చెప్పేటప్పుడు ఈ షష్ఠీ విభక్తిని ఉపయోగిస్తారు, అంటే నిర్ధారణ షష్ఠి ఉపయోగిస్తారు. అదే భాష్యంలో సంస్కృతంలో చెప్పింది దాని వివరణ అనమాట. ఉపాస్య దేవతతోటి ఏకత్వం పొందటమే ఉపాసనకి ముఖ్యమైనటువంటి ఫలం. పరమశివుడు సర్వకాల సర్వావస్థలందు కూడా శక్తితోటి అభేదం పొందే ఉన్నారు. అభేదం అనేటువంటిది ఉపాసన ఫలం కాబట్టి అభేదం పొందినటువంటి శివుడు కూడా ఉపాసకుడు అని చెప్తున్నారు. కాబట్టి శివుడు ఆది గురువు, తర్వాత ఉపాసకుడు. ఆ శివుడితోటి అభేద అనుసంధానం చేయటం అనేటువంటిది సంభవించింది. శివుడు ఉపాసకుడై దేవితోటి అభేదం పొందకుండా శిష్యులకు ఉపాసకుడు గురువైన శివుని ఉపాసించుట సంభవించదు. అంటే శివుడు అమ్మవారితో అభేదత్వాన్ని పొందారు కాబట్టి శిష్యులు కూడా ఉపాసకుడైనటువంటి గురువు అయినటువంటి మరియు ఉపాసకుడైనటువంటి శివుడితోటి ఆ శివుడిని ఉపాసించటం అనేటువంటిది సంభవించదు. దేవి అభేదాన్ని అనుసంధానించితే తద్బలంతో శిష్యుడికి కూడా అటువంటి అభేద అనుసంధానం సిద్ధిస్తుంది. అమ్మవారితో మనం అనుసంధానింపబడితే ఎలా? ఉపాసన ద్వారా మనం అమ్మవారి తోటి అంతఃకరణాన్ని అనుసంధానిస్తే తద్వారా శివునితోటి అనుసంధానింపబడిన వాళ్ళం అవుతాము. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. ఉపాసన యొక్క ఫలం, ఆ ఉపాసన కూడా ఏ విధంగా చేయాలి అంటే ఆసుప్త పర్యంతం ఆజీవనాంతం, అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అదే భావనలో ఉండాలి. ఎంతకాలం ఉండాలి అంటే ఆజీవితాంతం లేదా ఆజీవన పర్యంతం. శిష్యుడు గురువు ద్వారానే ఉపాస్య దేవతతోటి అనుసంధానింపబడతాడు, అభేదత్వాన్ని పొందగలుగుతాడు. అందుకని గురువుని తృణీకరించి లేదా గురువుని విస్మరించి ఉపాస్య దేవతతోటి అనుసంధానింపబడగలము లేదా ఉపాస్య దేవతని ప్రసన్నురాలను చేసుకోగలము, సిద్ధి పొందగలము అనుకుంటే సాధ్యం కాదు అనే మా గురువు గారు కూడా చెప్పారు. గురువులందరూ కూడా అలాగే చెప్పారు ఉపాసనకు సంబంధించినటువంటి అంశంలో. ఇదే కాదు, ఏ అంశమైనా కూడా, జ్ఞానమైనా కూడా గురువు యందు భక్తి లేకుండా జ్ఞానం సిద్ధించదు. ఇది శాస్త్రవాక్యము. ఏ యుగంలో అయినా కూడా, ఏ కాలంలో అయినా కూడా అదే సత్యం. గురువును ముందుగా ఉపాసించి తర్వాత దేవి అభేదాన్ని పొందవలెను. శిష్యులకు గురువుల ద్వారానే దేవి అభేదము వచ్చును. ఇదే సిద్ధాంత రహస్యము. గణరుద్రాదులు ఈ తరగతిలోకి రారు. పరమశివుడు ఒక్కరే గురువు. దాంతో 18వ మంత్రం యొక్క భాష్య వివరణ అయింది. ఇప్పుడు 19వ శ్లోకం చెప్తాను. తథా నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం యథాస్య పఠనాద్దేవీ ప్రీయతే లలితాంబికా అన్యనామ సహస్రస్య పాఠాన్న ప్రీయతే తథా శ్రీమాతుః ప్రీతయే తస్మాత్ అనిశం కీర్తయేత్ ఇదం. అనిశం పగలు రాత్రి అంటే ఎల్లవేళలా సర్వదా కీర్తయేతిదం, ఈ సహస్రనామాన్ని పఠిస్తూ ఉండండి. ఈ 19-20 శ్లోకాలకి భాష్యము, దాని యొక్క వివరణ. 19వ శ్లోకం ఇంచుమించుగా స్పష్టంగానే ఉంది. తథా నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం యథాస్య పఠనాత్ దేవీ ప్రియతే లలితాంబిక. అంటే ఈ లలితా సహస్రనామాల్ని పఠించడం ద్వారా అమ్మవారికి ప్రీతి కలుగుతుంది. అది స్పష్టం. తథేతి స్పష్టం అర్ధశ్లోకోయం. అర్ధశ్లోకం అంటే ఆ శ్లోకంలోనే మనకి ఇంచుమించుగా అర్థం తెలిసిపోతుంది. తథా అనేటువంటిది ముందు శ్లోకంతో అన్వయించుకోవాలి. 18వ శ్లోకంలో ఏం చెప్పారు? పురాణానాం శ్రీపురమివ శక్తినాం లలితా యథ శ్రీవిద్యోపాసకానాం చ యథాదేవో పరశివ. పురములలో శ్రీపురము, శక్తులలో లలిత, శ్రీవిద్యోపాసకులలో శివుడు ఏ విధంగా అయితే శ్రేష్ఠులో అని అక్కడ ఆగింది. అది తథా అనేటువంటిది తర్వాత శ్లోకంలోకి వచ్చింది. తథా నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం. సహస్రనామాలలో పరం ఏతత్ ప్రకీర్తితం. ఇక్కడ ఏతత్ అనేటువంటిది ఈ లలితా సహస్రనామములు అని చెప్పడం అనమాట. ఈ లలితా సహస్రనామాలు శ్రేష్టమైనటువంటివి. సహస్రనామాలు అన్నింటిలోకి
లలితా సహస్రనామాలు శ్రేష్టమైనటువంటివి అని మొదటి వాక్యంలో అర్థం చెప్పి, యథాస్య పఠనాద్దేవి, అస్య అంటే ఈ యొక్క పఠనం ద్వారా, అంటే ఈ యొక్క సహస్రనామ పఠనం ద్వారా, పఠనాత్ దేవీ ప్రియతే లలితాంబిక, దేవీ ప్రియతే అంటే ఆ దేవి అంటే ఇంకెవరన్నా అనుకోవద్దని లలితాంబిక ప్రియతే, లలితాంబిక అని అక్కడ ముగింపిచ్చారు 19వ శ్లోకంలో. సో అది స్పష్టార్థం అనమాట. అందుకనే దాన్ని అర్ధశ్లోక అయం అన్నారు. అంటే ఇది అర్థవంతమైన, అంటే స్వయంగా అర్థాన్ని వివరించేటువంటి శ్లోకం అది. 20వ శ్లోకానికి భాష్యం చెప్పుకుంటే సరిపోతుంది మనం. సో 20వ శ్లోకం, అన్యనామ సహస్రస్య పాఠాన్ న ప్రియతే తథా. ఇక్కడ కూడా తథా వచ్చింది అంటే దీని ముందు యథా అనేటువంటిది ముందు శ్లోకంలో దాంతో అన్వయించుకోవాలి. అంటే యథా అస్య పఠనాత్ దేవీ ప్రియతే లలితాంబిక, అన్యనామ సహస్రస్య పాఠాత్ న ప్రియతే తథా. ఆ విధంగా సంతోషించదు. ఏ విధంగా అయితే సహస్రనామాల్ని పఠిస్తే లలితాదేవి ప్రీతి చెందుతారో ఆ విధంగా ఇతర సహస్రనామాల్ని పఠిస్తే ప్రీతి చెందరు. సో ఆ విధంగా అక్కడ పై దాంట్లోంచి యథాని దీన్ని ఇక్కడ తథాకి అన్వయించుకుంటే ఆ 2 లైన్లతోటి అర్థమై ఇక్కడ సరిపోతుంది. శ్రీమాతు ప్రీతయే తస్మాత్ అనిశం కీర్తయేత్ ఇదం. శ్రీమాత యొక్క ప్రీతి కొరకు ఈ యొక్క సహస్రనామాన్ని పఠించాలి. ఇది సంక్షిప్త అర్థము. తస్మాత్ అనిశం కీర్తయేత్ ఇదం. దీనికి ఇప్పుడు భాష్యం చెప్పుకుందాం. ముఖ్యత్వే హేతుమాహ యథా అస్య ఇతి, యథా అస్య అని చెప్పడంలో చెప్తున్నారు. యథా నిరవధికం ఇత్యర్థః. అన్యేషాం శివ విష్ణు ఆదీనాం నామసహస్రం తన్నామసహస్రం చ తస్య ఇతి వా అధై తత్పాఠం విధత్తే ప్రీతయ ఇది తాదర్థ్య చతుర్థ్యా సర్వేభ్యః కామేభ్యః ఇత్యాదౌ ఇవ కీర్తన కరణ భావన భావ్యత్వ ప్రతీతి. ఈ సహస్రనామ పఠనంతో దేవి అయినటువంటి లలితాంబిక ఏ విధంగా సంతోషిస్తారు, ఎలా సంతోషిస్తారో అలా ఇతర నామ సహస్ర పఠనం వలన ప్రీతి చెందరు. ఆ కారణంతో అమ్మవారిని సంతోషింపచేయటానికి, అమ్మవారి యొక్క తోషణ అంటే తృప్తి పొందించడానికి లేదా సంతోషం కలిగించడం కోసం ఈ సహస్రనామం అంటే ఈ లలితా సహస్రనామాన్ని ఎప్పుడూ పఠించాలి. కాబట్టే సహస్రనామాలన్నింటిలోకి కూడా ఇది శ్రేష్టమైనటువంటిది అని స్పష్టం. సో ఇప్పుడు భాష్య వివరణ ఇంకా చూసుకుంటే, గృహస్థు అయినటువంటి వాళ్ళు దర్శ పౌర్ణమాస ఇష్టులు అంటారు. ఇష్టి అగ్నిహోత్ర కర్మలు అనమాట. వేద విహితమైనటువంటివి దర్శ పూర్ణమాసాలని చెయ్యాలి అని చెప్తారు. సో ఆ వాక్యంలో సర్వకామములు సిద్ధించటం కోసము అని ఉంటుంది. సర్వకామములు ఫలము అంటే అన్ని కోరికలు ఏవైతే ఉంటాయో అది ఫలము అంటే. సాధనం ఏది అంటే దర్శ పూర్ణమాసాదులు సాధనం. ఈ విధంగా మనము నామ కీర్తనం చేయటం ద్వారా శ్రీమాత యొక్క సంతోషాన్ని భావన చేయాలి. ఆ విధంగా అన్వయించుకోవటం. శ్రీమాత ప్రీతి సాధ్యము అంటే అమ్మవారు సంతోషించితే మనకి ప్రసన్నురాళ్ళు అవుతారు. సో అమ్మవారి యొక్క ప్రీతి అనేటువంటిది మనకి ఫలము. ఏ విధంగా అయితే దర్శ పూర్ణమాసాదులకి అన్ని కామనలు ఫలమో ఆ విధంగా అమ్మవారు ప్రీతి చెందటం అనేటువంటిది మనకు కావలసినటువంటి ఫలం. ఆ ఫలం కావాలి అంటే దానికి సాధన ఏంటి? లలితా సహస్రనామ పఠనం. సహస్రనామమే సాధనం. అందుకనే ఇదం అనేటువంటిది ఇక్కడ మంత్రంలో వచ్చింది కదా, అన్యనామ సహస్రస్య పాఠాన్ న ప్రియతే తథా, అదైపోయింది. శ్రీమాతు ప్రీతయే తస్మాత్ అనిశం కీర్తయేత్ ఇదం అని చెప్పారు. ఇదం అంటే ఇది సహస్రనామాన్ని. ఇదం అనేటువంటి పదము కీర్తన ధాతువునకు కర్మము శబ్దమునకు విభక్తి మార్పును చేస్తే సక్తూన్ జుహుయాత్. సక్తు అంటే పేలాలతోటి చేసేటువంటి హోమముతో ఇష్టమును భావించవలను అని చెప్పిన విధంగా, అంటే అది దృష్టాంతం. హోమాలతోటి పేలాలతోటి హోమం చేయటం అనేటువంటి దృష్టాంతం. అలా చెప్పినట్లుగా సహస్రనామముల యొక్క కీర్తనతోటి శ్రీమాతృ ప్రీతిని భావించాలి. సో ఇదం అనేటువంటి శబ్దానికి సహస్రనామం అనేటువంటి అర్థం ఉంది, అది చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఆ శబ్దము మత్వర్ధ లక్షణము, ఇవన్నీ
కించిత్ వ్యాకరణ అంశాలు. ప్రత్యయం, మత్ప్రత్యయం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ మత్వర్ధ లక్షణం చేత, విభక్తి వ్యత్యయం చేత సహస్రనామములు కలిగినటువంటి కీర్తనము అనేటువంటి అర్థం కలిగింది. చతుర్థి విభక్తి కలిగినటువంటి శ్రీ మాతృప్రీతి భావ్యమగుచున్నది. అమ్మవారి యొక్క ప్రీతి కొరకు, ప్రీతయే, కొరకున్ కై చతుర్థి విభక్తి. సో అందుకని చతుర్థి విభక్తి ఉన్నటువంటి శ్రీమాతృప్రీతి అంటే శ్రీమాతృప్రీతి కొరకు అనేటువంటిది భావ్యం అవుతుంది. కాబట్టి ఈ విధంగా విభక్తి మార్పు, మత్వర్ధ లక్షణం చెప్పకుండా ఉంటే విశేషణ విశేష్య భావ అన్వయము, విశిష్ట విధానము సంభవించదు. అందుకని ఇక్కడ వ్యుత్పత్తి అర్థము, వ్యాకరణ అంశాలు కూడా చెప్పటమైంది. ఉదాహరణకి సోమేన యజేత అనేటువంటి వాక్యంలో సోమేన యజేత అంటే సోమరసంతో యజ్ఞం చేయండి అని ఒకటి ఉంది. యాగ సాధనము అయినటువంటి సోమము తృతీయాంతంగా ఉంది. సోమేన అంటే సోమ రసము చేత, చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. రామేణ రాముని చేత అది తృతీయ. రామాయ రాముడి కొరకు చతుర్థి. సో ఇక్కడ తృతీయాంతంగా ఉంది అంటే అర్థం ఏంటి? సోమము చేత అనే తీసుకోవాలి అప్పుడు. అంటే సోమరసం అనేటువంటి ద్రవ్యంతో స్పష్టంగా ఉంది అక్కడ. సోమరసం అనేటువంటి ద్రవ్యంతో హోమం చేయండి. జుహుయాత్ యజేత అంటే యజ్ఞం చేయండి అని. సో అక్కడ లక్షణాన్ని ఆశ్రయించటము, లక్షణాశ్రయము లేదా విభక్తి విపరిణామము అక్కర్లేకుండానే స్పష్టంగా సోమేణ యజేత, సోమరసంతో యజ్ఞం చేయండి అనేది స్పష్టంగా ఉంది. ప్రకృతి విషయం అంటే ఇక్కడ ప్రకరణస్థ విషయము లేదా ప్రస్తుత విషయం అని తీసుకోవచ్చు. ప్రస్తుత విషయం ఏంటి? శ్రీమాతు ప్రీతయే అనేటువంటి దానికి ఇదంతా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ప్రకృతి విషయంలో ద్రవ్యం ప్రత్యక్షం కాదు. ద్రవ్యం ఏంటి? ఇక్కడ ద్రవ్యం అనేటువంటిది స్పష్టంగా ప్రత్యక్షంగా లేదు. అక్కడ సోమరసం అనేటువంటిది ద్రవ్యం అనేది తెలుసు. సో ద్రవ్యం ప్రత్యక్షం కాదు. ఇది వ్యక్త ధ్వన్యాత్మకము కారణమైనటువంటి ఇదం శబ్దము ద్వితీయాంతంగా ఉంది. ఇదం అనేటువంటిది ద్వితీయ శబ్దం. ద్వితీయ అంటే ద్వితీయ విభక్తిలో ఉంది ద్వితీయాంతం అంటే. కాబట్టి లక్షణతోటి విభక్తి పరిణామాన్ని అంగీకరించాల్సి వస్తుంది. ధ్వనులు ఏ విధంగా పుడతాయంటే దవడలు, పెదెములు ఇత్యాది ముఖస్థమైనటువంటి అవయవాలలో వాయువు యొక్క తాకిడితోటి శబ్దాలు ఉద్భవిస్తున్నాయి. వాయువు యొక్క ఆఘాతముతోటి, తత్వ్యాపారాలతోటి ధ్వని పుడుతోంది. ఆ ధ్వని వ్యక్తములైతే వర్ణములవుతున్నాయి. అంటే వర్ణం అనేటువంటిది వ్యక్త ధ్వని స్వరూపము. నామములు వర్ణాత్మకములు. ఫస్ట్ ధ్వని ఉత్పన్నమవుతోంది. ఆ వ్యక్త ధ్వని యొక్క స్వరూపం వర్ణములు. ఆ వర్ణములతో కూడినటువంటివి నామములు. అంటే నామములు వర్ణాత్మకం అంటేనే అది అర్థం. వర్ణములు రెండు రకాలు, నిత్యములు, అనిత్యములు. ధ్వని నశించటంతో వర్ణము అనిత్యం అనేటువంటిది ఒక వర్గం వాళ్ళు అంటారు. అనిత్యములైనా కూడా అవి తాలువులు అంటే దవడల దగ్గర, ఔష్ఠ వ్యాపారం కలిగినటువంటి కీర్తన. ఔష్ఠములు అంటే పెదవులు, వ్యాపారం అంటే వాటి దగ్గర జరిగేటువంటి క్రియ విశేషం. అంటే ఆ పెదవుల యొక్క కదలికతోటి లేదా దవడల దగ్గర కదలికతోటి కీర్తనతో పుడుతున్నాయి, కీర్తనచే పుడుతున్నాయి. ఆ వ్యాపారములు ఏందే పుట్టవు. అంటే అక్కడ ఆ కదలిక క్రియాత్మకం కాకపోతే ధ్వని పుట్టదు. ధ్వని పుట్టకపోతే వర్ణములు లేవు, వర్ణములు వ్యక్తం కావు. వర్ణములు వ్యక్తం కాకపోతే నామములు వినపడవు, మనకి వ్యక్తం కావు. అందుకని వర్ణములు నిత్యములు అనుకునేను వర్ణములను వెల్లడించు ధ్వని నశించటంతో వర్ణములు కూడా అనిత్యములు అనాల్సి వస్తోంది. అథవా సోమాది ద్రవ్యాణం యాగ సాధనత్వేన తృతీయా శృతే ప్రత్యక్షత్వాచ్చ తత్ర తథా వాక్యార్థవర్ణనే అపి ప్రకృతే నామ్నాం వర్ణ అనిత్యత్వవాదే తాలు ఔష్ఠపుట వ్యాపార రూప కీర్తన జన్య తన్నిత్యవాదేపి ధ్వనే అనిత్యత్వేన కీర్తనజన్య ధ్వని అధివ్యంగ్యతాయా వర్ణాత్మక ద్రవ్యేషు స్వీకారాత్ అనుత్పన్నస్య అనభివ్యక్తస్య వా కీర్తనజనకత్వా యోగాత్ నామ అభివ్యంజక కీర్తనేన ఇష్టం భావయేత్ ఇత్యర్థః. అందువలన కీర్తనము వలన కలిగేటువంటి ధ్వనితోటి వర్ణములు అభివ్యక్తములవుతున్నాయి అనేటువంటిది అంగీకరించాలి. వర్ణములు పుట్టలేదు, ధ్వని పుట్టింది. వర్ణములు పుట్టలేదు అన్నప్పటికీ కూడా అభివ్యక్తం కాలేదని కీర్తనజన్యత్వము నామములకు సంభవింపదు. వర్ణములే అభివ్యక్తం కాకపోతే నామములు అభివ్యక్తం కానట్లే. నామములు అభివ్యక్తం కానప్పుడు కీర్తనలు కూడా జన్యత్వం ఉండదు, ఒకవేళ వర్ణములు పుట్టలేదు అంటే. అందుకని వర్ణాత్మకమైనటువంటి నామములని అభివ్యక్తము చేసేటువంటి కీర్తనతోటి. దీని అర్థం ఏంటి? మనస్సు లోపల నేను చదువుకుంటానంటే సరిపోదు.
మరీ ఉచ్చ స్థాయిలోనూ కాదు, లోపలే కాదు, మంద్ర స్థాయిలో లలితా సహస్రనామ పఠనం చేయాలి అనేటువంటిదే చెప్తున్నారు. వర్ణాత్మకములైనటువంటి నామములను అభివ్యక్తము చేయు కీర్తనచే శ్రీ మాతృప్రీతిని భావన చేయవలను. అంటే కీర్తన ఏ విధంగా చేయాలి అనేది చెప్పారు. ఆ చేస్తూ అమ్మవారు ప్రీతి చెందుతున్నారు అనేటువంటి భావనతోటి చెయ్యాలి. అదే ఇంకా వివరణగా చెప్తారు ఇక్కడ. కీర్తనం చైహ వాచిక మానస ఉభయ సాధారణం. కీర్తనం అనేటువంటిది వాచికము, మానసము. మానసం అంటే పైకి శబ్దం వినపడదు, లోపలే చెప్పుకుంటాం, చదువుకుంటాం. వాచకం అంటే పైకి వినపడేటట్లు, అంటే అక్కడ పెదాల కదలిక కనిపిస్తుంది, పెదాల కదలిక మనకి తెలుస్తుంది. మానసికంగా చదువుకుంటే పెదాల కదలిక లేదు, దవడల కదలిక లేదు. నామ పఠనవత్ నామ స్మరణస్యాపి వచనాంతరేషు ఫలశ్రవణాత్. నామ పఠనము, వాచిక కీర్తనము వీటికి ఫలం చెప్పినట్లుగానే స్మరణానికి కూడా ఫలము కలదు అని ఇతరత్ర చెప్పబడింది. తస్మాత్ అనిశం కీర్తయేత్. మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో చిట్ట చివరిగా తస్మాత్ అనిశం కీర్తయేత్ ఇదం అని ఉంది. సో ఇక్కడ తస్మాత్ అనిశం కీర్తయేత్ అనేది ఇక్కడ వివరణ ఇస్తున్నారు. తస్మాత్ అనేటువంటి పదము కారణం కాదు, అది కాకపోయినా కూడా కారణంగా కనిపిస్తుంది. అందువలన అంటాం కదా, అంటే అదొక కారణాన్ని సూచించేటట్టుగా తెలుగులో అంటాం. తస్మాత్ దాంతో, అంటే అలా చెప్పటం ద్వారా, అందువలన అనేటువంటిది. ఇది ప్రసిద్ధ అర్థబోధకము. దీనిచే హేత్వార్థకంగా కనిపిస్తుంది. హేత్వార్థకం అంటే కారణరూపంగా, కారణార్థంతో కనిపిస్తుంది. కానీ దాన్ని హేతువుగా కల్పిస్తే అర్థవాదం అవుతుంది. అర్థవాదం అంటే ప్రశంస. దీన్నే హేతు అధికరణ న్యాయము అంటారు. అనిశము అంటే యావజ్జీవము, జీవించినంతకాలము అనే అర్థము. ఈ పదంతో లలితా సహస్రనామం అనేటువంటిది నిత్యకర్మ అని తెలుస్తోంది. శ్రీ మాతృప్రీతి రూపమైనటువంటి ఫలం ఉండటంతో ఇది కామ్యము అని కూడా తెలుస్తోంది. ఈ రెండు నిమిత్తములతోటి అగ్నిహోత్రం వలె సహస్రనామ కీర్తనము నిత్యము, కామ్యము కూడా, అంటే నిత్యకర్మ అవుతోంది, కామ్యకర్మ కూడా అవుతోంది. తేనాగ్నిహోత్రవత్ నిత్యకామ్య ఉభయరూపమిదం కర్మ ఇది సిద్ధ్యతి. ఇదే తెలుగులో ఇప్పుడు చెప్పుకున్నాం. త్రికాండ మండలం అనేటువంటి గ్రంథంలో జ్యోతిష్ఠోమాదులు ఇవి నిత్యకర్మలు, అలాగే కామ్యములు కూడా, కామ్యకర్మలు కూడా. ఏదైనా కామన ఉందనుకోండి, సంకల్పం చెప్పుకుని ఆ జ్యోతిష్ఠోమాదులు నిత్యకర్మలో సంకల్పం చెప్పుకుని చేసేస్తారు. వాటిలో అగ్నిహోత్రం కూడా ఉంది. అగ్నిహోత్రం వలె కీర్తనము కూడా నిత్యము, కామ్యము అని రెండు విధములైంది. ఇది 20వ శ్లోకం యొక్క వివరణ భాష్య సహితంగా. సో 21 నుంచి రేపు చెప్పుకుందాము. అమ్మవారిని ఏ ఏ ద్రవ్యాలతోటి అర్చన చెయ్యాలి, వాటి ద్వారా కలిగేటువంటి ఫలితం ఇత్యాది 21వ శ్లోకం నుంచి మనం చెప్పుకోబోతున్నాము. సో ఈరోజుకి అమ్మవారి అనుగ్రహంతో 20వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.